ఆ సమయంలో తమిచ్చన్ ప్రథమం యోద్ధుం లక్ష్మణో నిశితై శరై ముమోచ ధనురాయమ్య శరాన్ అగ్నిశిఖోపమాన్. లక్ష్మణమూర్తి పరుగు పరుగున వచ్చి, అన్నయ్య ఇప్పుడు నువ్వు యుద్ధం చెయ్యక్కర్లేదు, ముందు నేను యుద్ధం ప్రారంభం చేస్తాను అని చెప్పి కొన్ని బాణములు తీసుకుని ఆ రావణాసురుడి మీద ప్రయోగించారు. కానీ రావణుడు అన్నాడు, నీతో నాకు యుద్ధం ఏమిటి అని లక్ష్మణుణ్ణి అధిగమించి నేను రాముడితోనే యుద్ధం చేస్తానని రాముడి దగ్గరికి వచ్చాడు. రాఘవో రావణం తూర్ణం రావణో రాఘవంతదా అన్యోన్యం వివిధైస్తేక్షణై శరైరభివర్షతు చేరతుశ్చ చిరం చిత్రం మండలం సవ్యదక్షిణం బాణవేగాన్ సముక్షిప్తౌ అన్యోన్యం అపరాజితౌ మహావైగై సుతీక్ష్ణాగ్రై గృధ్రపత్రై సువాజితై శరాంధకారం తౌ భీమం చక్రుతు సమరం తదా ఉభౌ హి పరమేశ్వాసౌ ఉభౌ శస్త్రవిశారదౌ ఉభవాస్త్ర విదాం ముఖ్యౌ ఉభౌ యుద్ధే విచేరతు. మహర్షి అంత నిష్పక్షపాతంగా మాట్లాడతారు. ఇద్దరూ కూడా ధనస్సులు పట్టుకున్నారు, ఇద్దరూ కూడా మండలాకారంగా తిరుగుతున్నారు, ఇద్దరూ గుండ్రంగా బాణములను విడిచిపెడుతున్నారు. ఒక ఆయన నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు, ఒక ఆయన రథంలో నిలబడి యుద్ధం చేస్తున్నాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోవట్లేదు. ఒకరి అస్త్రాన్ని ప్రయోగిస్తే ఇంకొకరు నిర్వీర్యం చేస్తున్నారు, ఇంకొకరు ప్రయోగించిన అస్త్రాన్ని వేరొకరు నిర్వీర్యం చేస్తున్నారు. ఇద్దరూ ఎప్పుడు బాణాలు తీస్తున్నారో, ఎప్పుడు ఎక్కువ పెడుతున్నారో, ఎప్పుడు విడిచిపెడుతున్నారో తెలియదు. ఇంత భయంకరంగా విడిచిపెడుతున్నటువంటి బాణ పరంపర అహోరాత్రములు జరిగితే బాణముల చేత ఆకాశమంతా కప్పబడి సూర్యుని యొక్క కిరణములు భూమి మీద పడ్డం ఆగిపోయి లంకాపట్టణం అంతా పట్టపగటి వేళే కటిక చీకటైపోయింది. చీకటైపోయి ఆ చీకట్లో రామరావణులు ప్రయోగించినటువంటి బాణములు కొట్టుకోవడం వల్ల ఎదురుగుండా మెరుపులుగా ఉల్కలుగా పడుతున్నాయి. ఏం ఆశ్చర్యం! ఎదురుగుండా శ్లోకం జరిగేటప్పటికి అలాగే కనపడుతుంది. కాబట్టి అంత భయంకరంగా యుద్ధం జరుగుతూ ఆ చీకట్లో ఆకాశంలో అటువంటి ఉల్కలు మెరుపులు తప్ప అసలు ఇద్దరూ వేసుకుంటున్నటువంటి బాణాలు కానీ ఇద్దరూ కానీ కనపట్టలేదు. అంత ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. అటువంటి సమయంలో నిహత్య రాఘవస్యాస్త్రం రావణ క్రోధమూర్ఛిత అసురం సుమహాఘోరం అస్త్రం ప్రాదుశ్చకార. ఆ రావణాసురుడు మహాక్రుద్ధుడై కోపంతో అసురాస్త్రము అనబడేటటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. అందులోంచి పెద్ద పులులు, రాబందులు, కాకులు, గద్దలు, డేగలు, నక్కలు భయంకరంగా, అందులోంచి వరాహములు, ఇవన్నీ కూడా విషపూరితమైనటువంటి మొసళ్ళు, పాములు నోళ్లు తెరుచుకొని పుంఖానుపుంఖలంగా పుట్టేస్తున్నాయి. పుట్టేసి వచ్చి మీద పడిపోతున్నాయి. ఇది చూసినటువంటి రామచంద్రమూర్తి అసురేణ సమావిష్ట సోస్త్రేణ రఘునందన ససర్జాస్త్రం మహోత్సాహ పావకం పావకోపమః. రామచంద్రమూర్తి ఆగ్నేయాస్త్రాన్ని విడిచిపెట్టారు. వెంటనే ఆకాశంలో ఎక్కడ చూసినా ఉల్కలు, సూర్యుని యొక్క తేజస్సు, చంద్రుని యొక్క తేజస్సు, నక్షత్రముల యొక్క తేజస్సుతోటి ఆ చీకటిని భగ్నం చేస్తూ నిప్పురవ్వలు రంగులుగా ఆకాశం అంతా విచ్చుకుంటూ ఒక్కొక్క బాణంలోంచి, అదిగో ఎదురుగుండా చీకట్లో ఆకాశంలో ఎలా విచ్చుకుని కనబడుతున్నాయో రంగులుగా, అలా రాముని యొక్క బాణములు నిప్పురవ్వలతో పడుతుంటే ఆ నిప్పురవ్వలకి భయపడినటువంటి పాములు, మొసళ్ళు, పులులు, సింహాలు అన్నీ వెనక్కి పారిపోతున్నాయి. రాముని యొక్క బాణముల తేజస్సు, ఆయన బాణములలోంచి పుట్టిన వెలుతురు కనపడుతోంది. ఆయన ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం చేత, ఆ రావణుడు ప్రయోగించినటువంటి అసురాస్త్రము చేత ప్రజ్వలించినవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. సూర్యుడు, చంద్రుడు, అర్ధచంద్రుడు, తోకచుక్కలు, గ్రహములు, నక్షత్రములు, ఉల్కలు, మెరుపుతీగలు ఆయన బాణములలోంచి పుట్టి ఈ రావణుడు ప్రయోగించినటువంటి అసురాస్త్రంలోంచి వచ్చినటువంటి ప్రాణుల్ని నిగ్రహించాయి. ఆ విధంగా రామరావణ యుద్ధం ఎంత భయంకరంగా జరగాలో అంత భయంకరంగా జరుగుతోంది. ఈ మధ్యలో ఏతస్మిన్నంతరే క్రుద్ధో రాఘవస్యానుజో బలి లక్ష్మణ సాయకాన్ సప్తజగ్రాహ పరవీర. రామచంద్రమూర్తి అంత కష్టపడుతున్నారన్న విషయాన్ని లక్ష్మణుడు తట్టుకోలేడు. ఆయనకి అంత భక్తి రాముడంటే. కనుక వెంటనే లక్ష్మణమూర్తి వచ్చి ఏతస్మిన్నంతరే క్రుద్ధో, అపారమైన కోపం పొందినటువంటి లక్ష్మణుడు, అన్నయ్య కాసేపాగు అని తన ధనస్సు తీసుకుని త్రైః సాయకైర్మహావేగైః రావణస్య మహాద్యుతి ధ్వజం మనుష్య శీర్షంతో తస్య చిచ్ఛేద నైకదా. వెంటనే ఆ సౌమిత్రి 7 బాణములతో మానవ కపాలములను ముద్రలుగా వేసుకున్నటువంటి రావణాసురుని యొక్క ధనస్సుని విరగొట్టేశాడు 3 బాణాలతోటి. సారథేశ్చాపి బాణేన శిరోజ్వలిత కుండలం జహార లక్ష్మణ శ్రీమాన్ నైరుతస్య మహాబలః. ఆయన కుండలములతో ప్రకాశిస్తున్నటువంటి రావణాసురుని యొక్క సారథి శిరస్సుని ఒక్క బాణంతో తెగగొట్టి ఆ సారథి శిరస్సు కింద పడిపోయేటట్టు చేశారు.
తస్య బాణైశ్చ చిచ్ఛేద ధనుర్గజకరోపమం లక్ష్మణో రాక్షసేంద్రస్య పంచభిర్నిశితై శరైః. 5 బాణములతో ఆ చేతిలో రావణుడు పట్టుకున్నటువంటి ఏనుగు తొండం లాంటి ధనస్సుని పడగొట్టారు. మానవుల యొక్క పుర్రెలు ముద్రలు కలిగినటువంటి ధ్వజాన్ని ఆ ముందు వేసినటువంటి బాణములతో 7 బాణములతో మానవ కపాల చిహ్నములు కలిగినటువంటి ఆ పతాకాన్ని పడగొట్టారు. అది ఎంత ప్రీతో చూడండి వాడికి. మానవ కపాల చిహ్నములను వేసుకున్నటువంటి ధ్వజాన్ని పెట్టుకుని రావడం ఏంటండి. కాబట్టి ఎవరి ధ్వజం వాళ్ళ యొక్క హృదయాన్ని చెప్తుంది. అందుకే ఆ విరాట పర్వం చెప్తే విరాట పర్వంలో అర్జునుడిని అడుగుతాడు ఉత్తరకుమారుడు, ఎవరెవరు ఏమిటి నాకు చెప్పు అంటాడు. అంటే ఎవరెవరో చెప్పడు. కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు అంటూ ఒక్కొక్కరి యొక్క పతాకాన్ని వర్ణిస్తాడు అర్జునుడు. అదిగో మహానుభావుడు సురనదీ సూనుడేర్పడ చూచికొనుము అంటూ ఎవరెవరి పతాకం ఎలా ఉంటుందో చెప్తాడు. ఇక్ష్వాకు వంశం వాళ్ళు కోవిదార వృక్షాన్ని పతాకానికి ధ్వజంగా పెట్టుకుంటారు. ఎందుకు వృక్షాన్ని పెట్టుకుంటారంటే కోవిదారము అంటే అమరకోశం వ్యాఖ్యానం చేసింది, భూమి యొక్క పెళ్ళని పెళ్ళగించగలిగినటువంటి చెట్టు, అంత స్థిరమైనటువంటి చెట్టు. ఆ చెట్టు నీడనిస్తుంది. మేము ప్రజలకి నీడనిస్తామని చెప్పడానికి వాళ్ళు అటువంటి చెట్టు పెట్టుకున్నారు. వీడు మానవ కపాలాలు పెట్టుకోవడం ఏమిటి ధ్వజాన్ని? అంటే వాడి బుద్ధి ఎటువంటిదో, ఆ బుద్ధిలో ఉండే వ్యగ్రత ఎటువంటిదో మీకు తెలిసిపోతుంటుంది. చక్కటి పేరు పెడతారు, ఎవరో తాతగారో గురువుగారో ఎవరో ఉంటారు, ఏదో చక్కటి పేరు పెడతారు. పెడితే ఆ పేరుతో పిలుచుకోరు. ఇంట్లో కుక్కలకి పిల్లులకి పెట్టే పేర్లు ఉంటాయి, అలాంటి పేర్లు పెట్టి పిలవడం మొదలు పెడతారు. పీతాంబరధరుడు అని పేరు పెట్టారు. నేను చాలా ఆశ్చర్యపోయాను నిజంగా. ఒకనకొకప్పుడు ఇదేమిట్రా పీతాంబరధరుడు అనేటటువంటి పేరు అసలు పెట్టుకోవడం నేను ఎక్కడ వినలేదు, చాలా గొప్ప పేరు ఎవరు పెట్టారంటే మా తాతగారు పెట్టారండి, ఆయనకి చాలా ఇష్టం శ్రీ మహావిష్ణువు అంటే, అందుకని పీతాంబరధరుడు అని పెడదానరా అన్నారు. అంటే పెట్టామండి అన్నారు. చాలా సంతోషం అండి అన్నారు. వాళ్ళు అలా పిలుస్తారనుకున్నాను నేను. ఒరే పిచ్చికాయ మంచినీళ్ళు పట్టుకొచ్చేవారు ఆయనకి అంది ఆవిడ. నేను తెల్లబోయాను. అదేంటే మరి పీతాంబరధరుడు అన్నారు కదా మీ అబ్బాయి పేరు అన్నారు. అంత ఎవరు పిలుస్తారండి, అందుకని ఆయన అంటే చారస్తంగా పెట్టారు, పిచ్చికాయ అని పిలుస్తా ఉన్నారు. పీతాంబరధరుడు ఎక్కడా, పిచ్చికాయ ఎక్కడ, ఏమైనా అర్థం ఉందా? పోనీ అది కూడా పోనీ ఏదో పవిత్రమైన మారేడుకాయో ఏదో అనొచ్చు కదా, అది కాదు. ఇటు అర్థం లేనటువంటి పిచ్చి వెర్రి ఏమిటది అంటే, మంచి పేరు పెట్టినా దాని యొక్క పవిత్రతని ఉపయోగించుకోలేరు కొందరు. లేకపోతే బున్ని, నన్ని, వెర్రి, పిచ్చి ఆ పేర్లు ఎంత పూర్వం కుక్కల్ని పిలిచేవారు నా చిన్నతనంలో టామీ అని. ఇప్పుడు కుక్కల పేర్లే పిల్లల పేర్లు. ఇప్పుడు పిల్లల్ని అందరూ కాదు, మహాత్ములు ఉన్నారు, నేను అంటలేదు. అలా పిల్లల్ని పిలుచుకోవడం, పిల్లలకి ఏ సంస్కారం వస్తుంది? కుక్క సంస్కారమే వస్తుంది వాడికి. ఎవరైనా వస్తే కలిగిపడుతుండడం అలాంటి లక్షణాలే వస్తాయి. ఆగరా అంటే ఆగడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు లక్ష్మణమూర్తి ఆ యుద్ధంలో ఆ ధ్వజాన్ని పడగొట్టారు, అశ్వములను పడగొట్టారు, సారథిని పడగొట్టారు. నీలమేఘ నిభాంశ్చాస్య సదశ్వాన్ పర్వతోపమాన్ జఘానాప్లుత్య గదయ రావణస్య విభీషణ. ఆ రథమంతా కూడా భగ్నమైపోయినటువంటి రావణుడు అపారమైనటువంటి క్రుద్ధుడై లక్ష్మణుడి పక్కన నిల్చున్నటువంటి విభీషణుడి మీదకి కోపం వెళ్ళింది. కారణం ఏమిటి? లక్ష్మణుడు యుద్ధం చేస్తుండగా విభీషణుడు అకస్మాత్తుగా గద పట్టుకుని వచ్చి ఆ గదతో రావణాసురుని యొక్క రథాన్నంతటినీ కూడా ప్రహారము చేత విరగ్గొట్టాడు. ఇప్పుడు కోపం ఎవరి మీదకి వెళ్ళిపోయిందంటే, రాముడి మించి కోపం లక్ష్మణుడి మీదకి, లక్ష్మణుడి మించి కోపం విభీషణుడి మీదకి వెళ్ళింది. నా తమ్ముడు వయ్యుండి వాళ్లతో చేరి లక్ష్మణుడితో యుద్ధం చేస్తుంటే వచ్చి గదతో కొడతావారా రథాన్ని? వెంటనే పిడుగులు ఎలా పడతాయో అటువంటి ఒక భయంకరమైనటువంటి బల్లెన్ని ఒకదాన్ని చేత్తో పట్టుకున్నాడు. నిప్పులు కక్కుతున్నటువంటి పిడుగు ఎలా ఉంటుందో అలా ఉంది. ఆయన దగ్గర ఉండేటటువంటివి సామాన్యమైనవి కావు. ఆ బల్లెన్ని మధ్యలో పట్టుకుని అపారమైన వేగంతో విభీషణుడి మీదకి విసిరాడు. ఆ బల్లెమే గుచ్చుకుంటే ఇక విభీషణుడు ప్రాణాలతో ఉండడు. ఇది గమనించినటువంటి లక్ష్మణమూర్తి 3 బాణములు తీసుకుని ఆ వస్తున్నటువంటి బల్లెల్ని ముక్కలు చేశారు. ఆ బల్లెము పడిపోయేటప్పటికీ ఎక్కడ లేనటువంటి కోపము వచ్చింది. అప్పుడు రావణాసురుడు యముడు సైతము తాకజాలనటువంటి భయంకరమైన బల్యాన్ని ఇంకో దాన్ని తీసి విభీషణుడి మీదకి విసరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు విభీషణుడికి ప్రాణానికి ఆపద కలుగుతుందేమో, అయోమయ స్థితిలోకి రావణుణ్ణి తీసుకెళ్లాలని పుంఖానుపుంఖలంగా బాణములను లక్ష్మణమూర్తి రావణుడి మీదకి విడిచిపెట్టారు. ఇన్ని బాణములు లక్ష్మణుడు వేస్తుంటే చీకాకు పడినటువంటి ఆ రావణుడు ఆ చేతిలో పట్టుకున్నటువంటి బల్యాన్ని లక్ష్మణమూర్తి గుండెల్ని గురిపెట్టి విసిరాడు. ఆ బల్యం వచ్చి మీద పడిపోతాను. అది ఇతపూర్వమే ఎందరో మహావీరుల్ని సంహరించినటువంటి బల్యం.
కాబట్టి దాని యొక్క శక్తి ఇత్యేవ ముక్త్వా తాం శక్తిం అష్టఘంటాం మహాస్వనాం మయేన మాయా విహితాం అమోఘం శత్రుఘాతినీం లక్ష్మణాయ సముద్దిశ్య జ్వలంతీమివ తేజస రావణ పరమకృత చిక్షేపచ ననాదచ. అది 8 గంటలు కట్టబడి ఉంటుంది. అందున ఆ బల్యం మయుడనేటటువంటి దానవుడు తన శక్తి చేత నిర్మించినటువంటి బల్యం. అటువంటి బల్యం ఇత పూర్వం ఎవరి మీద రావణుడు ప్రయోగించాడో వాళ్ళ ప్రాణములు తీయకుండా ఎన్నడూ లేదు. అటువంటి బల్యాన్ని పట్టుకుని పైకెత్తి ఒక మహానాదం చేస్తూ లక్ష్మణమూర్తి మీదకి విసిరాడు. ఆ బల్యం వెడుతున్నప్పుడే రామచంద్రమూర్తి గమనించారు, ఈ బల్యం తప్పకుండా ఎవరి మీద పడుతుందో వాళ్ళ ప్రాణాన్ని తీసేస్తుంది. లక్ష్మణుడి మీదకి విడిచిపెట్టాడని ఆయన పరమధర్మాత్ముడు. ఆయన పట్టుకున్న ధర్మం, ఆయన అనుష్ఠించిన ధర్మం ఆయన నోటి వెంటొచ్చిన మాటని సత్యం చేస్తుంది. కాబట్టి ఆయన అన్నారు, స్వస్యస్సు లక్ష్మణాయేతి మోఘోభవ హతోద్యమా. ఈ బల్యము నా తమ్ముడైన లక్ష్మణమూర్తి యొక్క ప్రాణములు తీసేటటువంటి శక్తిని పొందకుండుగాక అన్నారు. ఇప్పుడు ఆ బాణం లక్ష్మణమూర్తి గుండెల్ని చీల్చుకుంటూ వెళ్ళి భూమిలో గుచ్చుకుపోయింది. అంతే. తతో రావణ వేగేన సుదూరం అవగాఢయ శక్యా నిర్భిన్న హృదయ పపాత భువి లక్ష్మణ. ఆ గుండెలు బద్దలైపోయినటువంటి లక్ష్మణమూర్తి నెత్తురోడిపోతూ భూమి మీద కింద పడిపోయారు. పడిపోగానే రాముడు ఆ లక్ష్మణమూర్తి పడిపోయినటువంటి స్థితిని చూసి బాధపడిన వాడై చేతిలో ఇక ధనస్సు పట్టుకోగలిగినటువంటి శక్తి కూడా జారిపోతున్నా రావణుడు పరమక్రుద్ధుడై ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తుంటే పక్కన పడిపోయిన లక్ష్మణుడు ఆగి, తమ్ముడా నీకింత ఆపద వచ్చిందిరా అని మాట్లాడదామంటే అవకాశం ఇవ్వడు, ధర్మయుద్ధం చెయ్యడు, బాణప్రయోగం చేస్తున్నాడు. అటువంటప్పుడు మహాక్రోధాన్ని పొందిన రామచంద్రమూర్తి అన్నారు, అస్మిన్ ముహూర్తేన చిరాత్ సత్యం ప్రతి శృణోమివ అరావణం అరామం వా జగద్రక్షద వానరాహ. ఈ క్షణం నుంచి వానరులారా, భూమి మీద ఉంటే రాముడు ఉంటాడు, లేకపోతే రావణుడు ఉంటాడు. రాముడు రావణుడు ఇద్దరూ భూమి మీద ఉండడం ఇక జరగదు. అటువంటి యుద్ధాన్ని మీరు చూచెదరుగాక, ఇక మీరు యుద్ధం చెయ్యక్కర్లేదు, రాముడో రావణుడో తేలిపోవలసిందే అన్నారు. అద్య రామస్య రామత్వం పశ్యంతు మమ సంయుగే త్రయోలోకాః సగంధర్వాః సదేవాః సర్షిచారణాః అద్య కర్మ కరిష్యామి యల్లోకాః సచరాచరాః సదేవాః కథయిష్యంతి యావద్భూమిర్ధరిష్యతి సమాగమ్య తదాలోకే యథా యుద్ధం ప్రవర్తితం ఏవముక్త్వా శితైర్బాణైః తప్త కాంచన భూషణైః ఆజగాన దశగ్రీవం రణే రామః సమాహితః సకీర్యమాణ శరజాలవృష్టిభిః మహాత్మనాం దీప్త ధనుష్మతార్దితః భయాత్ ప్రదుద్రావ సమేత్య రావణో యథానిలేనాభిహతో వలాహకః. ఆ రామచంద్రమూర్తి అంత పౌరుషంతో కూడినటువంటి ప్రతిజ్ఞ చేసి ధనస్సు పట్టుకుని విడిచిపెడుతున్నటువంటి బాణముల పరంపరకి తట్టుకోలేక వాటికి ఎదురుగుండా ఇంకా నిలబడడం కూడా సాధ్యం కాక రావణాసురుడు ఆ యుద్ధభూమిలోంచి వర్షపు ధారల చేత కొట్టబడినటువంటి, పెనుగాలుల చేత కొట్టబడినటువంటి మేఘములు ఎలా వెళ్ళిపోతాయో అలా యథార్థంగా యుద్ధభూమిలోంచి పరుగున యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోయాడు. పారిపోయిన తర్వాత రామచంద్రమూర్తి లక్ష్మణుడి వంక చూసి, ఈ లక్ష్మణుడు ప్రాణములతో లేకపోతే, ఈయన ప్రాణములు విడిచిపెట్టేస్తే కింకార్యం సీతయామమ, నాకెందుకు సీత? కాబట్టి నేను ఇంకా ఈ యుద్ధం చెయ్యలేకపోతున్నాను, ధనస్సు పట్టుకోలేకపోతున్నాను, నేను బాణప్రయోగం చెయ్యలేకపోతున్నాను, నీరసించిపోతున్నాను. నాకు ఈ లక్ష్మణుడికి స్వస్థత కలిగితే తప్ప నాకు మళ్ళీ బుద్ధి ప్రకాశించదని బాధపడుతున్న సమయంలో ఆయన అంటారు, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాతా సహోదరః. ఏ దేశం వెళ్ళినా మళ్ళీ భార్య దొరకచ్చు. అంటే ఆయన సీతమ్మని తక్కువ చేశారని కాదు, ఒక తమ్ముడి గొప్పతనాన్ని, ఒక తోడ పుట్టిన వాడి గొప్పతనాన్ని చెప్తున్నారు. దేశే దేశే కళత్రాణి, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వివాహం చేసుకుంటే భార్య దొరుకుతుంది. దేశే దేశే చ బాంధవాః, ఎక్కడికి వెళ్ళినా బంధువులు కనబడతారు. తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాతా సహోదరః, తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం ఇక ఆ జన్మకి ఎవరు ఆ అమ్మ కడుపులోంచి కలిసి పుట్టారో వాళ్ళే. కాబట్టి అటువంటి వాడు పడిపోతే ఇక నా జీవితం ఎందుకు అని ఆయన లక్ష్మణుడి మీద పడి శోకిస్తున్న సమయంలో సుషేణాది వానరవీరులు వచ్చి, రామా నీవు శోకించవద్దు, స్వస్థతని కోల్పోవద్దు, లక్ష్మణమూర్తి ప్రాణములతోనే ఉన్నారు, ఆయన గుండెలను ఆ బల్లెము చీల్చిన ఆయన ప్రాణోత్క్రమణము జరగలేదు, ఇంకా ఊపిరి తీస్తున్నారని వెంటనే హనుమని పిలిచి, నీకు జాంబవంతుడు చెప్పినటువంటి ఓషధీ పర్వతాన్ని ఉత్తర క్షణంలో మళ్ళీ పట్టుకురా, తొందరగా తీసుకురావాలి, ప్రాణోత్క్రమణం అవ్వకుండానన్నారు.
అంతే మహానుభావుడు ఉత్తర క్షణంలో త్రికూటాచల శిఖరం మీద నిలబడి అక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ ఓషధిని గుర్తించలేకపోయారు. ఓషధి ఎలా ఉంటుంది అని మళ్ళీ సుషేణుణ్ణి అడిగొచ్చే లోపల లక్ష్మణమూర్తి ప్రాణములకు ప్రమాదము కలుగుతుందని వెంటనే ఆ ఓషధీ పర్వతాన్ని తీసుకుని ఎగిరి లంకాపట్టణానికి వచ్చి లక్ష్మణమూర్తికి ఆ సుషేణుడు మృత సంజీవని అనబడేటటువంటి ఓషధిని తీసుకెళ్లి వాసన చూపించగానే ఆ విశల్యకరణి, సంధానకరణి, సావర్ణకరణి ఆ ఓషధుల్ని ఉపయోగించగానే లక్ష్మణమూర్తి మళ్ళీ పూర్ణమైనటువంటి ఆరోగ్యంతో గాయం మానిపోయి పూర్తి స్వస్థతతో లేచి కూర్చున్నారు. రామచంద్రమూర్తి సంతోషించారు. వెంటనే ఆ తీసుకొచ్చినటువంటి ఆ పర్వత శిఖరాన్ని, ఆ ఓషధీ పర్వతాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఉత్తర దిక్కున ఉన్నటువంటి కైలాస పర్వతం పక్కన పెట్టేశారు. అక్కడ ఉన్నటువంటి వానరులందరూ ఆశ్చర్యపోయారు. విస్మితాస్తు బభూవుస్తే రణే వానరాక్షసాః దృష్ట్వా హనుమత కర్మ సురైరపి సుదుష్కరం. వానరులు కాదు, రాక్షసులు కూడా చూసి ఈ మహానుభావుడే లేకుంటే రామరావణ సంగ్రామం ఎంత విచిత్రమైన మలుపులు తిరిగేదో, ఎప్పుడెప్పుడు ఆపద ఏర్పడుతుందో అప్పుడప్పుడు ఏమి వేగం మహానుభావుడిది. అంత గొప్పగా పర్వతాలు తీసుకొచ్చేస్తారు, బతికించేస్తారు. ఏమీ చేతకాని వాళ్ళ ఇలా నమస్కారం పెట్టి పాదాల దగ్గర కూర్చుని ఉంటారు. ఏమి వినయమని వానరులు, రాక్షసులు అందరూ కూడా హనుమ యొక్క తేజస్సుకి ఆశ్చర్యపోయారట. రావణుడు వేరొక గొప్ప రథాన్ని పూంచుకున్నవాడై అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ యుద్ధభూమిలో ప్రవేశించాడు. అధాన్యం రథమారుహ్వ రావణో రాక్షసాధిప అభ్రద్రవత కాకుత్సం స్వర్భానురివ భాస్కరం. సూర్యుడు ఎటువంటి ప్రకాశంతో ఉంటాడో అటువంటి ప్రకాశంతో ఉన్నటువంటి రథాన్ని పూంచుకుని యుద్ధభూమిలోకి వచ్చాడు. వచ్చి రాముడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. రామచంద్రమూర్తి నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు. పైన దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు, మహర్షులు అందరూ నిలబడ్డారు. రామరావణ యుద్ధం చూసి తీరాలని నిలబడ్డారు. ఆ చూస్తున్నప్పుడు దేవేంద్రుడు అన్నట్ట, భూమౌ స్థితస్య రామస్య రథస్థస్య చ రక్షసః న సమం యుద్ధమిత్యాహు దేవగంధర్వదానవాహ. అక్కడ ఉన్నటువంటి దేవ గంధర్వ దానవులు అన్నారు, నేల మీద నిలబడి మహానుభావుడు రాముడు యుద్ధం చేస్తున్నాడు. రథంలో కూర్చుని సారథి సహకరిస్తుండగా రావణుడు యుద్ధం చేస్తున్నాడు. ఇది అన్యాయం. రాముడు అలా నిలబడి ఒక్కడు యుద్ధం చేస్తున్నాడు. రాముడికి కూడా రథం ఉండాలన్నారు. తత కంచన చిత్రాంగ కింకిణీ శతభూషిత తరుణాదిత్య సంకాసో వైఢూర్యమయకూబర సదశ్వై కాంచనాపీడై యుక్త శ్వేత ప్రకీర్ణకై హరిభి సూర్యసంకాశై హేమజాల విభూషితై రుక్మవేణుధ్వజ శ్రీమాన్ దేవరాజ రథోవర దేవరాజేన సందిష్టో రథం ఆరుహ్య మాతలిహి. ఆ దేవేంద్రుడు వెంటనే చూసి ఆకుపచ్చటి గుర్రములు పూంచబడి బంగారముతో చెక్కబడినటువంటి తన రథాన్ని, వైఢూర్యములతో పొదగబడినటువంటి ఒక గొప్ప రథం తనదైనటువంటి దాన్ని, చిరుగంటలతో ఎప్పుడూ గంటల సవ్వడి చేస్తూ ఉండేటటువంటి ఇంకొక సూర్యుడా అన్నట్టుగా ప్రకాశించేటటువంటి తన రథాన్ని తాను దిగి తన సారథి అయిన మాతలిని పిలిచి, ఈ రథాన్ని తీసుకుని నువ్వు యుద్ధభూమిలోకి వెళ్ళి రామచంద్రమూర్తిని ఎక్కించుకుని రావణుడితో యుద్ధానికి రాముడికి సహకరించు, ఈ రథం తీసుకెళ్ళన్నాడు. ఆ దేవేంద్రుడు రథాన్ని పట్టుకుని మాతలి భూమి మీదకి వచ్చాడు. వచ్చి, మహానుభావ సహస్రాక్షేణ కాకుత్స రథోయం విజయాయతే దత్తస్తవ మహాసత్వ శ్రీమన్ శత్రునిభర్హణ. ఆ దేవేంద్రుడి నీ కొరకు ఈ రథాన్ని పంపించాడు. విజయాన్ని సాధించడం కోసం ఈ రథానికి యుద్ధం చేయి. ఇదమైంద్రం మహాచాపం కవచం చాగ్నిసన్నిభం శరాశ్చాదిత్య సంకాశాః శక్తిశ్చ విమలాసిత. నీ కొరకు దేవేంద్రుడు ఒక గొప్ప ధనస్సుని, బాణతూణీరములను, దానితో పాటుగా బంగారముతో చేయబడినటువంటి భేదింప వీలు లేనటువంటి కవచాన్ని, శక్తి అనబడేటటువంటి ఒక గొప్ప ఆయుధాన్ని కూడా పంపాడు. అవి రథంలో ఉన్నాయి కాబట్టి స్వామి మీరు ఇవి స్వీకరించి రథం ఎక్కండి అన్నారు. వెంటనే రామచంద్రమూర్తి ఆ రథం ఎక్కారు. ఇద్దరి మధ్య సంకుల సమరం. ఆయన గాంధర్వాస్త్రం వేస్తే ఈయన గాంధర్వాస్త్రం వేస్తున్నాడు, ఆయన దివ్యాస్త్రం వేస్తే ఈయన దివ్యాస్త్రం వేస్తున్నాడు, ఆయన రాక్షసాస్త్రములు వేస్తే ఈయన దేవతాస్త్రములు వేస్తున్నాడు. రెండు పక్షములలో ఉండేటటువంటి వానర యోధులు, రాక్షస యోధులు యుద్ధం మానేశారు. దిక్కుమాలిన యుద్ధం మనం తర్వాత చేసుకోవచ్చు, కొట్టుకోవచ్చు. ఇలాంటి యుద్ధం మళ్ళీ చూసేవాడేవాడు. మనకి ఈ అదృష్టం రాదని నిలబడిపోయారు. వాళ్ళు కాదు నిలబడిపోయింది, ఇటు వానరులు నిలబడిపోయారు, ఇటు రాక్షసులు నిలబడిపోయారు. లోకాలలో ఎక్కడ ఋషన్నవాడు ఎక్కడ ఆగిపోలేదు. మహర్షులు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు తమ తమ రథాలెక్కి అత్యద్భుతం ఈ యుద్ధం. ఇటువంటి యుద్ధాన్ని ఎన్నడూ మనం చూడలేదు. యుద్ధం అంటే రామరావణ యుద్ధమే. దీన్ని చూడాలని వచ్చి ఆకాశంలో నిలబడిపోయారు. ఈ కింద యుద్ధం జరుగుతోంది. ఈ జరుగుతున్నటువంటి యుద్ధానికి అసలు ఇంకా చూడడానికి, వర్ణించడానికి అశక్తమైనటువంటి యుద్ధం అన్నమాట.
అస్త్రే ప్రతిహతే క్రుద్ధో రావణో రాక్షసాధిప అభ్యవర్షత్ తదా రామం ఘోరాభిః శరవృష్టిభిః తతశరసహస్రేణ రామం అక్లిష్టకారిణం అర్దయిత్వా శరౌఘేణ మాతలిం ప్రత్యవిద్యత చిచ్ఛేదకేతుముద్దిశ్య సరేణైకేన రావణః పాతయిత్వా రథోపస్తే రథాత్ కేతుంచ కాంచనం ఐంద్రానపి జఘానాశ్వాన్ శరజాలేన రావణః. ఆ రావణాసురుడు క్రుద్ధుడై యుద్ధం చేసేటప్పుడు ఇంద్రుడి యొక్క రథానికి సారథిగా ఉండేటటువంటి మాతలని గాయపరిచాడు. ఆ ఇంద్రుడి రథం మీద ఉండేటటువంటి ఆ ధ్వజాన్ని బాణంతో కింద పడేటట్టుగా కొట్టేశాడు. అది కాకుండా రథ చక్రాల్ని ముక్కలుగా కొట్టాడు. దానితో పాటు ఇంద్రుడి యొక్క అశ్వాల్ని శర పరంపరతో దెబ్బతీశాడు. ఆనాడు దేవతలందరూ కూడా భయపడి ఆకాశం మించి రామచంద్రమూర్తి గెలవాలని ఆశీర్వచనాలు చేశారు. రాహువు చేత పీడింపబడిన చంద్రుడు ఎలా ఉంటాడో అలా రావణుడు 10 తలలతో 20 చేతులతో ధనస్సులు పట్టి బాణములను కురిపిస్తే 1000 బాణములు వచ్చి రామచంద్రమూర్తి ఒంటి నిండా నాటుకుపోయాయి. రక్తం ఏరులై కారిపోతోంది. అంత భయంకరమైన యుద్ధం. ఆనాడన్నారు చంద్రుడికి గ్రహణం పట్టిందా అన్నట్టుగా అంతటి రామమూర్తి కూడా నీరసపడిపోయి అసలు ఈ రావణుడిని నిగ్రహించడం ఎలా, ఇంత పరాక్రమమా అని ఆయన కూడా ఆశ్చర్యపోయారు. కానీ తమాయించుకున్న వారై ఏతస్మిన్నంతరే క్రోధాత్ రాఘవస్య స రావణః ప్రహత్తు కామో దుష్టాత్మ స్పృశన్ ప్రహరణం మహత్ వజ్రసారం మహానాదం సర్వశత్రు నిబర్హణం శైలశృంగ నిభైః కూటైః చింతం దృష్టి భయావహం సధూమమివ తీక్ష్ణాగ్రం యుగాంతాగ్ని చ యోపమం అతిరౌద్రం అనాసాద్యం కాలేనాపి దురాసదం త్రాసనం సర్వభూతానాం దారణం భేదనం తదా ప్రదీప్తమివ రోషేణ శూలం జగ్రాహ రావణః. రావణుడు పరమదుష్టాత్ముడై ఆగ్రహోదగ్రుడై రామచంద్రమూర్తిని చంపాలి అన్న కోరికతో ఎటువంటి శత్రువులనైనా తుదముట్టించగలిగినది, పర్వత శిఖరములతో సమానమైనటువంటి బలం కలిగినటువంటిది, అసలు చూసిన వారికి భయము కలిపేటటువంటిది. పరమశివుడు పట్టుకునేటటువంటి త్రిశూలం ఎంత పదునుగా ఉంటుందో అంత పదునైనది. దేన్నైనా సరే తగిలితే రంపంలా 2 కింద కోయగలిగినటువంటిది. అటువంటి శూలాన్ని ఒకదాన్ని తీసి మధ్యలో పట్టుకుని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ శూలం నిప్పులు కక్కుతూ వస్తోంది. రామచంద్రమూర్తి దాని మీదకి కొన్ని 1000 బాణములు ప్రయోగించారు. అన్ని బాణములను పడగొట్టి ఆ శూలం రాముడి మీదకి వచ్చేసింది. వెంటనే రామచంద్రమూర్తి తన రథంలో ఉన్నటువంటి ఇంద్రుడిచ్చినటువంటి ఆ శక్తి జ్ఞాపకానికి వచ్చింది. సాక్షిప్త రాక్షసేంద్రస్య తస్మిన్ శూలే పపాతః భిన్నః శక్త్యా మహాన్ శూలో నిపపాతః తద్యుతిః. ఆ శక్తిని రథంలోంచి తీసి ఒక్కసారి ఆయన విడిచిపెట్టారు. ఈ శక్తి ఆయన వేసిన శూలం 2 ఆకాశంలో కొట్టుకుంటే రెండిటిలోంచి నిప్పురవ్వలన్నీ ఆ ఆకాశంలోకి ఒక్కసారి పైకి లేచి 2 కింద పడిపోయాయి. అప్పుడు రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బాణ పరంపరకి రావణాసురుడు ఇక కదలలేని స్థితి వచ్చేసింది. నీరసపడిపోయాడు. ఇక యుద్ధం చెయ్యలేక రాముడి చేతిలో పడిపోతాడనేటటువంటి సంకేతం స్పష్టంగా కనపడిపోతుంది. అటువంటి స్థితిలో ఇక తన ప్రభువు పడిపోతాడు, బాణములతో రాముడు క్రుద్ధుడై వేస్తున్నాడని గ్రహించినటువంటి సారథి సూతస్తు రథనీతస్య తదమస్తం సమీక్ష్యతం శనైర్యుద్ధాద సంభ్రాంతో రథం తస్యాపవాహయత్. ఆ సారథి ఆ రథాన్ని అక్కడి నుంచి తప్పించి యుద్ధభూమి బయటికి తీసుకెళ్ళిపోయేటప్పటికి రథం వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే బాణప్రయోగం చేయకూడదు కాబట్టి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆగిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం వచ్చి సారథితో అన్నాడు, హీనవీర్యమివా శక్యం పౌరుషేణ వివర్జితం భీరుం లఘుమివా సత్వం విహీనమివ తేజస మామవజ్ఞాయ దుర్బుద్ధే స్వయా బుద్ధ్యా విచష్టసే యశో వీర్యంచ తేజశ్చ ప్రత్యయశ్చ వినాశితః యస్త్వం రథమిహం మోహాత్ నచోద్వహసి దుర్మతే సత్యోయం ప్రతితర్కో మే పరేణత్వం ఉపస్కృతః నహి తద్విద్యతే కర్మ సుహృదో హితకాంక్షిణః రిపూణాం సహృతం చైతత్ నత్వైతత్ స్వనుష్ఠితం. నీవు శత్రువీరుల దగ్గర లంచాన్ని పుచ్చుకున్నవాడివి కాబట్టే నేను ఏదో పరాక్రమం లేనివాణ్ణి చేతకానివాణ్ణి అన్నట్టుగా ఎదురుగుండా ఉన్నటువంటి రాముడితో అంత గొప్ప యుద్ధం నేను చేస్తుంటే నాకు అపకీర్తి కలిగేటట్టుగా చేతకానివాణ్ణి అన్నట్టుగా రథాన్ని తిప్పి నువ్వు వెనక్కి తీసుకొస్తావా? ఎందుకు తీసుకొచ్చావు నువ్వు రథాన్ని? నీవు తీవ్రమైనటువంటి నేరాన్ని చేశావు ఇవ్వాలన్నారు. ఆ సారథి అన్నాడు, న భీతోస్మి న మూఢోస్మి నప జప్తోస్మి శత్రుభిః న ప్రమత్తో న నిస్నేహో విస్మృత నచ సత్క్రియా. నాయన, నేను
కావాలని నీ పట్ల అపచారము చెయ్యాలని కాని, భయంతో కాని, మూఢుడనై కాని నిన్ను ఈ రథం మీద వెనక్కి తీసుకురాలేదు. సారథి యుద్ధం చేస్తున్నప్పుడు, రథం నడిపేటప్పుడు ఆయన కొన్ని విషయాల్ని గమనించవలసి ఉంటుంది. శ్రమం తవామగచ్చామి మహతారణకర్మణ నహితే వీర సౌముఖ్యం ప్రహర్షం ఓపధారయే. నీవు బడలిపోయావు, నీ ముఖంలో నీరసం కొట్టొచ్చినట్టు కనపడుతోంది, నీకు అస్త్రములు జ్ఞాపకానికి రావట్లేదు, నువ్వు బాణములను సంధించడంలో ఉత్సాహాన్ని కోల్పోయావు. రథోద్వహన ఖిన్నాశ్చ తైమే రథవాజిన దీనా ఘర్మ పరిశ్రాంత గావో వర్షహతా ఇవ. వర్షము చేత కొట్టబడిన ఆవులు ఎలా బిక్కుబిక్కుమంటూ నిలబడతాయో అలా ఇప్పటిదాకా జరిగిన యుద్ధంలో రథాన్ని లాగినటువంటి గుర్రాలు బడలిపోయి కదలలేని స్థితిని పొందాయి. నిమిత్తాని చ భూయిష్టం యాని ప్రాతుర్భవంతినః అభిపన్నేషు లక్ష్యయామ్య ప్రదక్షిణం. నాకు అక్కడ కలిగినటువంటి నిమిత్తములు, శకునములను చూస్తే ప్రమాదము జరగబోతోంది అని నాకు అర్థమైంది. దేశకాలౌచ విజ్ఞేయౌ లక్షణానింగితాని చ దైన్యం ఖేదశ్చ హర్షశ్చ రథినశ్చ బలాబలం. సారథి అయిన వాడు తన వెనకాతల నిలబడి యుద్ధం చేస్తున్నటువంటి రథి యొక్క దైన్యమును కాని, సంతోషాన్ని కాని, హర్షాన్ని కాని, ఆయన పడుతున్నటువంటి ఖేదాన్ని కాని గమనించవలసిన వాడై ఉంటాడు. గుర్రములు బడలిపోయాయా, ఎత్తుపల్లాల్లో ఉన్నావా, ప్రమాదకర పరిస్థితిలో ఉన్నావా అన్నది చూడవలసిన వాడై ఉంటాడు. ఒకవేళ రథ డస్సిపోయి ఉంటే రథాన్ని తప్పించి మళ్ళీ ఉత్సాహం పొందిన తరువాత తీసుకెళ్లవలసినటువంటి కర్తవ్యం సారథి మీద ఉంటుంది. అందుచేత నేను ఆ స్థితిని గమనించిన వాడనై తీసుకొచ్చాను తప్ప నేను వేరు కారణం చేత నిన్ను తీసుకురాలేదు. కాబట్టి నేను లంచాలు తిన్నవాణ్ణి కాదు, నీ యందు భక్తి లేనివాణ్ణి కాదు, నిన్ను ఎంతకాలంగానో సేవిస్తున్నవాణ్ణి, నీవంటే ఎంతో గౌరవం ఉన్నవాణ్ణి అన్నాడు. సంతోషించినటువంటి రావణాసుడు తన హస్తాభరణాన్ని తీసి ఆ సారథికి బహూకరించాడు. ఈలోగా ఇక్కడ వీళ్ళిద్దరి సంవాదం అవుతోంది. రామచంద్రమూర్తి కూడా బాగా డస్సిపోయారు. ఒంట్లో ఎక్కడా అంగుళం మేర ఖాళీ లేదు. ఇంద్రుడిచ్చిన కవచాన్ని కూడా డొల్లగొట్టాడు రావణాసురుడు. ఒంటి నిండా బాణాలి, లలాటము నిండా కూడా బాణాలి, నెత్తురు ధారల కింద కారిపోతోంది. రాముడు నీరసించిన వాడై మనసులో వ్యాకులత చెందాడు. అసలు ఈ రావణుడిని ఎలా సంహరించడం, ఇతన్ని తెగటార్చడం కుదురుతుందా? ఇంత గొప్ప పరాక్రమం ఉన్నవాడు, ఇంత యుద్ధం చేస్తున్నవాడు ఎలా సంహరింపబడతాడు? రాముడంతటి వాడు ఈ దైన్యాన్ని పొందితే మహర్షి అంటారు, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్వత్సా సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతిః మహేంద్రో ధనదక్కాలో యమః సోమో హ్యపాంపతిః పితరో వసవస్సాత్యాహ్యస్వినో మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజా ప్రాణా ఋతుగర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతా దివాకరః హరిదస్వ సహస్రాచ్చిః సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదనశంభు స్పష్టామార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భో దితిః పుత్రః శంఖః శిశిరనాశనః వ్యోమనాథస్తమోబేధీరుగ్యజుస్సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమః ఆతపీ మండలీమృత్యుః పింగళः సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః నక్షత్రగ్రహతారాణాం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోऽస్తు తే నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభు పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవ అగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వయేష రవిప్రభుః ఏన మాపత్సు కృచ్ఛేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీతతి రాఘవ పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జప్వా యుద్ధేషు విజీష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం ఏతచ్చుత్వా మహాతేజానష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తూ పరం హర్షం అవాప్తవాన్ త్రిరాచం యశుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం సర్వయత్నేన మహతామధే తస్య ధ్రువోభవత్ అధిరవరవదన్నిరీక్షరామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః నిశచరపతి సంఖ్యయం విదిత్వా సురగణమధ్యగతో వచస్వరేతి అని ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చినటువంటి విరామ సమయంలో భగవానుడైనటువంటి అగస్త్య మహర్షి గబగబా ఆ యుద్ధ భూమిలోకి దిగారు. రామాయణంలో విచిత్రం ఏమిటంటే అవతార ప్రయోజనం సమకూడడానికి, రావణ సంహారం చేయడానికి సీతమ్మ తల్లి ఎక్కడ ఉంటే అపహరింపబడుతుందో అటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి అరణ్యకాండలో చెప్పిన వారు అగస్త్య మహర్షి. అందుకే మీకు ఆ రోజున నేను స్పష్టంగా చెప్పా, ఇక్కడే ఉండు అని బాగా ఆలోచించి, లేదులే ఇంకా సీతమ్మ ఒక్కతే ఉండవలసిన సమయం ఆసన్నమైంది, అక్కడుండు అని చెప్పారు. ఆ అగస్త్య మహర్షే బ్రహ్మాస్త్ర ప్రయోగానికి కావలసినటువంటి మంత్రాన్ని రాముడికి ఉపదేశం చేశారు. ఆ అగస్త్య మహర్షే రాముడు నీరసపడిపోతే ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశారు. శ్రీరామాయణంలో ఎక్కడా స్తోత్రాలు ఇవ్వరు మహర్షి. అటువంటి మహర్షి ఆదిత్య హృదయాన్ని ఇచ్చారు. కురుపాండవ సంగ్రామంలో ఆవిర్భవించినటువంటి భగవద్గీత ఎటువంటిదో రామరావణ సంగ్రామంలో ఆవిర్భవించినటువంటి ఆదిత్య హృదయం కూడా అటువంటిది. 31 శ్లోకాలతో ఉంటుంది ఈ సర్గ. 107వ సర్గలో చెప్పారు ఆదిత్య హృదయాన్ని వాల్మీకి మహర్షి. ఇందులో ఒకటి శాంతి పాఠంగా ఉంటుంది. ఇకపోతే 30 సర్గలు. 30 సర్గల్లో 9 సర్గలు పీఠికని చెప్తాయి, అంటే ఆదిత్య హృదయాన్ని పరిచయం చేస్తాయి. ఇక 21 సర్గలు. 21 సర్గల్లో 9 సర్గలు ఆదిత్య హృదయ ప్రాశస్యాన్ని వివరిస్తాయి చివర. కాబట్టి ఇంకా మిగిలినవి 12 సర్గలు. ఈ 12 సర్గల్లో 12 ఆదిత్యుల్ని చెప్పారు. ఆదిత్య హృదయం ద్వాదశాదిత్యుల సమ్మేళనంగా సమాహారంగా ఇచ్చారు. అందులో మొదటి విష్ణు స్వరూపం ఆదిత్య స్వరూపం. దాని గురించి మాట్లాడారు. సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి భగవానుడి యొక్క తేజస్సు గురించి మాట్లాడారు. ఆ మాట్లాడేటప్పుడు శిష్యుడి మీద గురువుగారికి ఉండేటటువంటి వాత్సల్యం తండ్రి కొడుకు మీద ఎటువంటి వాత్సల్యం ఉంటుందో అటువంటి వాత్సల్యం. అందుకే రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం అంటారు. నేను చెప్తున్నది కొత్తగా ఓ మంత్రాన్ని తీసుకొచ్చి చెప్పట్లేదు. ఇది సనాతనం. మంత్రాలు ఎప్పుడు కనిపెట్టకూడదు. మంత్రాలు ఎప్పుడు కొత్త కొత్తగా కనిపెట్టి మంత్రాలు చెప్పడం ఇప్పుడు కొత్తగా చోటు బయలుదేరింది లోకంలో. కొత్త కొత్త మంత్రాలు, కొత్త కొత్త దేవతా స్వరూపాలు, కొత్త కొత్త లఘుగాయత్రులు. వీళ్ళే రాసేస్తున్నారు లఘుగాయత్రులు. వీళ్ళెవరు రాయడానికి? వేదప్రోక్తమై ఉండాలి. ఈశ్వర స్వరూపం వేదప్రోక్తమై ఉండాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చిన మూర్తిని ఆరాధించే అధికారం మీకు ఉండదు. పూజ నిరుపయోగం అయిపోతుంది. వేదప్రోక్తమైనటువంటి స్వరూపాలు అయి ఉండాలి. మీరు లేకపోతే ధ్యాన శ్లోకాలు ఎక్కడి నుంచి వస్తాయి మీరు ఆరాధన చేయడానికి? సశక్తియుతమై ఉండాలి. లఘుగాయత్రి వేదంలో చెప్పబడినదై ఉండాలి. కాబట్టి సనాతనం వేదంలో చెప్పబడినటువంటి దాన్నే నేను సమాహారం చేసి చెప్తున్నాను. రామ రామ రామ. ఎంత ఆర్తితో చూడండి ఆయనకి. రామ రామ అని పిలిచారంటే 2 మాటలు ఎందుకు పిలవాలి? నా కొడుకు ఏదో ఇబ్బందిలో ఉన్నాడు అనుకోండి, ఒరే షణ్ముఖ షణ్ముఖ అని నేను 2 మాటలు పిలుస్తాను తండ్రిని కాబట్టి. వాడిని ఒరే ఏదో వాడికి రిజర్వేషన్ దొరకలేదు, రైలు ఎక్కాడు, ఓ జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాడు తొందరగా వెళ్ళిపోవాలని. ఇంతలోకే ఎవరో టీటీ గబగబా వచ్చి నాకు నమస్కారం పెట్టి కొట్టేసారు కదండి. మీరు చెప్పిన ప్రసంగాలు విన్నామన్నారు. అయ్యా ఏమనుకోకండి, ఒక చిన్న ఉపకారం అడుగుతాను. మా అబ్బాయి జనరల్ బోగి ఎక్కాడు, చలికాలం డోర్ దగ్గర నించున్నాడు, కొంచెం మీ బోగిలో ఏమైనా కూర్చోబెట్టగలరా అన్నాను. అయ్యయ్యో తప్పకుండా నా సీట్లో కూర్చోబెడతాను, పంపించండి అన్నాడు. ఇప్పుడు నేను ఎలా పిలుస్తాను? రైలు వెళ్ళిపోతుందేమో అనుకుంటుంటే కోతేసేస్తాను రైలు. ఎలా పిలుస్తాను? ఒరే షణ్ముఖ షణ్ముఖ దిగు 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 అని 2 మాటలు పిలుస్తాను. అంటే ఆర్తి. నాన్న కంగారు పడకో అని పిలిచేటటువంటి తండ్రి కొడుకుని ఎలా పిలుస్తాడో అలా రామ రామ మహాబాహో
ఏమిటా నీరసం? 20 చేతుల వాడి బలమా, నీ 2 చేతుల బలమా? ఒకటి పరశురామ బలం, ఒకటి రఘురామ బలం. లోకాన్ని రక్షించడానికి వచ్చిన బాహువులు, ఆ బాహువులు ఏమిటి నీరసపడుతున్నావేమిటి? భయపడకు, ఏమి నీరసం పొందకు. 10 తలలున్నా 20 చేతులున్నా నశించిపోవలసిందే. ఉపాసన చేయి ఒక్కసారి. సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి మహానుభావుడు. మీరు సూర్యబింబం ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం పడుతుంది ఆదిత్య హృదయం చదవడానికి. అది ఆశ్చర్యం. మహర్షి అంత గొప్పగా ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి శ్లోకాల్ని. మీరు ఎప్పుడైనా మంత్రాన్ని ఉపాసన చేస్తే శౌచంతో ఉపాసన చెయ్యాలి. ఆదిత్య హృదయం చేస్తే సాక్షాత్తుగా వాల్మీకి మహర్షి చెప్తున్నారు, ఇది కాంతారేషు భయేషు చ, మహారణ్యంలో ఉన్న భయంతో ఉన్న ఒక్కసారి మీరు ఆ ఉదయిస్తున్న సూర్యబింబానికి నమస్కారం చేసి అర్ధరాత్రైన అరణ్యంలో ఉన్న మీరు ఆదిత్య హృదయాన్ని పఠించేయచ్చు. ఆదిత్య హృదయం చదవగానే మీకు రక్షణ కలుగుతుంది. ఆదిత్య హృదయం అంత శక్తివంతం. ఆదిత్య హృదయం ఎంత శక్తివంతమైందో నేను మా గురువుగారి దగ్గర దాని వైభవం ఏమిటో అనుభవించిన వాడిని. అంత శక్తివంతం ఆదిత్య హృదయం. అది ఎంతటి పెను ప్రమాదాన్ని తప్పిస్తుంది, రోగాలకి కూడా ఉపశాంతిగా నిలబడుతుంది. అందులో ఆ సూర్యమండలాంతర్వర్తిగా ఉండేటటువంటి భగవానుని యొక్క లక్షణాలని చెప్తూ దానిలోనే నమక చమకాల్ని కూడా తీసుకొచ్చి కలిపారు. రుద్రాధ్యాయం ఎలా ఉంటుందో అలా ఉభయతర నమస్కారాలతో అలా వస్తాయి శ్లోకాలు కూడా. అందుకే ఆ చెప్పేటప్పుడు ఆ మధ్య మధ్యలో ఎంత అందంగా ఉంటుందంటే ఆ స్తోత్రం అక్కడక్కడ నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. నమకం రుద్రంలో ఎలా ఉంటుందో అలా అంత అందమైనటువంటి స్తోత్ర భాగాన్ని మంత్రభాగంలోకి తీసుకొచ్చి ఇచ్చారు మహర్షి. అందుకే శ్రీరామాయణమే ఒక మాలామంత్రం అంటారు పెద్దలు. అంత గొప్ప ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి ఉపదేశం చేసి ఆయన అన్నారు, ఓ రామా, దీన్ని 3 మాటలు పఠించు. ఒక్క 3 మాటలు కానీ ఆచమనం చేసి దీన్ని పఠించావా, అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి, ఈ క్షణంలోనే రావణుణ్ణి చంపేస్తావు, ఇక ఎదురు లేదు రామా, దీన్ని 3 మాటలు పఠించు అని. ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజీష్యసి, 3 మాటలు పఠించు, నీకు విజయం కలుగుతుంది. నమ్మకం ఉండాలి. మణి, మంత్రము, ఔషధము 3 కూడా నమ్మకం చేతనే ప్రకాశిస్తాయి. కాబట్టి గురువుగారు ఇచ్చినటువంటి మంత్రాన్ని స్వీకరించాడు. ఇచ్చినటువంటి అగస్త్యుడు రావణుడు చచ్చిపోయాడో లేదో చూడ్డానికి ఉన్నారా అక్కడ? చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆయన ఇచ్చేసేసి ఎలా ఇచ్చారో అలాగే మళ్ళీ ఏవ ముక్తా తదాగస్త్యో జగామ చ యథాగతం, ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏమిటి అంటే, ఇక నేను ఆదిత్య హృదయం ఉపదేశం చేసిన తర్వాత రావణుడు ఎక్కడ బతికుంటాడు, చచ్చిపోయి తీరుతాడు. ఇది గురువుకుండే నమ్మకం. ఒక గురువుకి తను చెప్పే విషయం మీద, తను ఇచ్చే మంత్రం మీద అంత నమ్మకం ఉండాలి. అందుకే తాను ముందు బాగా అనుష్ఠించాలి. తాను బాగా అనుష్ఠించి ఆ మంత్రమునందు తాను బాగా సిద్ధిని పొందితే తప్ప తాను వేరొకరికి ఉపదేశం చేయకూడదు. అంత అగస్త్యుడి యొక్క నమ్మకం చూడండి మహానుభావుడిది. అది అస్తిక్య బుద్ధి అంటే. కాబట్టి నాయన, నువ్వు ఇప్పుడు ఇది 3 మాటలు బాగా పఠించి సూర్యమండలాంతర్వర్తి అయిన ఆ శ్రీమన్నారాయణుణ్ణి, ఆ భగవంతుణ్ణి, అందుకే సూర్యమండలాంతర్వర్తి శివుడు, సూర్యమండలాంతర్వర్తి నారాయణుడు, సూర్యమండలాంతర్వర్తి గాయత్రి. అందుకే కదండి 3 మాటలు గాయత్రి సూర్యబింబాన్ని చూసే కదా ఇస్తారు. కాబట్టి నువ్వు చక్కగా దీన్ని 3 మాటలు బాగా పారాయణ చేసి యుద్ధభూమిలో రథాన్ని ఎక్కవలసింది అన్నారు. రామచంద్రమూర్తి ఈలోగా ఆదిత్య హృదయాన్ని పఠించారు. అంటే ఇప్పుడు మీకేమర్థం అవుతోంది? నీరసపడుతున్న రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చెయ్యడం కోసమే, ఈ విరామం కల్పింపబడ్డం కోసమే ఆ సారథి బుద్ధిలో ఈశ్వరుడు ప్రవేశించి ఆ రథాన్ని పక్కకి తీసుకెళ్ళిపోయేటట్టు చేశాడు. రావణుడు బడలిపోయేటట్టు చేశాడు. నమ్ముకున్న ధర్మం ఎలా కాపాడుతుందో చూడండి. శ్రీరామాయణాన్ని మీరు ఇంకో కోణంలో చూస్తే రామాయణమంతా గురువుల యొక్క వైభవమే. ఎందుకో తెలుసా అండి? ఎవరు చెక్కారు రాముణ్ణిలా? వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. ఎవరు రామచంద్రమూర్తికి అస్త్రాలన్నిటినీ ఉపదేశం చేశారు? గురువులు. ఎవరు సీతమ్మ తల్లి అపహరణం జరగడానికి కావలసిన ప్రదేశం చెప్పారు? గురువులు, ఋషులు. చిట్ట చివర నీరసపడితే వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేసింది ఎవరు? గురువులు. శ్రీరామాయణం అంతా గురువైభవమే. గురువుగారి యొక్క గొప్పతనం ఎంతటిదో చెప్పడమే శ్రీరామాయణం. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి ఆ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేశారు. రావణాసురుడు మళ్ళీ రథం మీద
కాస్త విశ్రాంతి పొందినవాడై అపారమైనటువంటి క్రోధంతో యుద్ధభూమిలోకి వచ్చాడు. కానీ వచ్చేటప్పుడు రాముడి యొక్క రథం దగ్గరికి అపసవ్యంగా బయలుదేరి వస్తున్నాడు. వెంటనే రాముడు అన్నారు, చూశావా మాతలి, రావణం అపసవ్యంగా వస్తున్నాడు, మనం సవ్యంగా వెడదాం, అతని రథానికి కుడిపక్కకి వెడదాం. విజయం కలగాలి అనుకున్నవాడు, కార్యం సిద్ధించాలి అనుకున్నవాడు ఎలా పడితే అలా చేయకూడదు, చేసేవి పద్ధతిలో చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి ప్రవర్షరుధిరం దేవో రావణస్య రథోపరి వాతామండలినస్తీక్ష్య హ్యపసవ్యం ప్రచక్రముహు. అకస్మాత్తుగా మేఘమండలంలోంచి రక్తం వర్షం కురిసి రావణాసురుని యొక్క రథమంతా రక్తంతో తడిసిపోయింది. మహద్గృధ్రకులం చాస్య భ్రమమాణం నభస్థలే ఏన ఏన రథో యాతి తేన తేన ప్రధావతి. ఎక్కడెక్కడికి రావణాసురుడి రథం మిలికిలి తిరుగుతూ వస్తుంటే అక్కడక్కడ గ్రద్దల గుంపులు తిరుగుతూ రావణాసురుడి యొక్క రథం మీద వాలుతున్నాయి. సంధ్యయాచా వృతాలంక జపా పుష్ప నికాశయ దృశ్యతే సంప్రదీప్తేవ దివసేపి వసుంధర. జపాపుష్పం, ఎర్రటి మందార పూలు ఎలా ఉంటాయో రాశిగా పోస్తే అకస్మాత్తుగా లంకాపట్టణం అంతా మందార పువ్వు యొక్క వన్యలో కాలుతున్నట్టుగా కనపడుతోంది. రావణశ్చ యతస్తత్ర సంచచాల వసుంధర రక్షసాంచ ప్రహరతాం గృహీత ఇవ బాహవః. రావణుడి రథం ఎక్కడికెడుతుంటే అక్కడ భూమి కంపిస్తోంది. రావణుని వెనక ఉన్నటువంటి రాక్షసులు ఏదైనా బాణం కానీ కత్తి కానీ తీద్దామంటే ఎవరో తమ చేతుల్ని వెనక్కి పట్టి కట్టినట్టుగా అనిపించి చేతులు కాళ్ళు కదలడం మానేశాయి. తామ్రాహ పీతాహ సితాశ్వేతాహ పతితాహ సూర్యరశ్మయః దృశ్యంతే రావణస్యాంగే పర్వతస్యేవ ధాతవః. తెల్లగా ఉన్నవి, ఎర్రగా ఉన్నవి, పచ్చగా ఉన్నవి, ఉల్కల వంటివి ఆకాశం నుంచి వర్షింపబడి రావణుడి శరీరం మీద పడి పర్వతం మీద ధాతువులు పడ్డట్టుగా పడి ప్రకాశిస్తున్నాయి. ఆడనక్కలు ఎక్కడి నుంచో వచ్చి ఎదురుగా నిలబడి నోళ్లు తెరిచి అగ్నిహోత్రం కక్కుతున్నాయా అన్నట్టుగా పెద్దగా కూతలు కూశాయి. అక్కడ ఇటువంటి దుశ్శకునములు, దీనితో పాటుగా గోరువంకలు గుంపులు గుంపులుగా దెబ్బలాడుకుంటూ వచ్చి రావణాసురుని యొక్క రథం మీద పడ్డాయి. ఇన్ని అపశకునాలు కనపడ్డాయి. అప్పుడు ఆ రామరావణుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఎంత గొప్ప యుద్ధం అంటే అది చూసినటువంటి వాళ్ళు ఉత్కంఠతో నిలబడి రాముడు గెలుస్తాడా అని అనుమానం పొందారు. అంటే ఇంత ఆదిత్య హృదయాన్ని చదివి రథం మీద కూర్చున్నా రావణుణ్ణి నిగ్రహించడం అంత తేలిగ్గా ఏమైపోలేదు. తతో రాక్షస సైన్యంచ హరీణంచ మహద్దలం ప్రగృహీత ప్రహరణం నిశ్చేష్టం సమతిష్ఠత. రాముడు వేస్తున్న బాణాలు, రావణుడు వేస్తున్న బాణాలు, వాళ్ళిద్దరూ తిప్పుకుంటున్న రథాలు, ఒకరినొకరు ఢీకుంటున్న తీరు, గుర్రాలతో రథాలతో పతాకాలతో గుద్దుకుంటూ నెత్తురోడిపోతున్న శరీరాలతో వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధాన్ని చూస్తూ ఆశ్చర్యచకితులై రాక్షసులు వానరులు కూడా యుద్ధాన్ని మానేసి నిలబడిపోయారు. ఈ యుద్ధం గురించి వర్ణించి మహర్షి అన్నారు, రామరావణ యుద్ధాన్ని వర్ణించడానికి ఉపమానము లేదు అన్నారు. ఎందుకంటే వాల్మీకి మహర్షి ఉపమా సౌందర్యాన్ని తరువాతి కాలంలో కవులందరూ స్వీకరించారు. వాల్మీకి మహర్షి అన్నారు, గగనం గగనాకారం సాగర సాగరోపమః రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివా. ఆకాశానికి ఉపమానం ఆకాశమే, సముద్రానికి ఉపమానం సముద్రమే. పోల్చాలంటే రామరావణ యుద్ధానికి పోలిక రామరావణ యుద్ధమే, ఇంకోటి లేదు. అంటే అప్పటి వరకు సృష్టిలో ఇటువంటి యుద్ధం లేదు. మహాక్రుద్ధుడైనటువంటి రామచంద్రమూర్తి అహోరాత్రములు నిలబడి యుద్ధం చేస్తున్నారు. ఎంతకాలం ఈ యుద్ధం? ఇక రావణుడు తెగటార్చమనడా అని కోపగించిన వారై బాణ పరంపర చేత శిరస్సుల్ని కొట్టేశారు రావణుడివి. ఒక్కొక్క తల తెగి కింద పడిపోతోంది. ఎంత వేగంగా తలలు కింద పడిపోతున్నాయో అంత వేగంగా మళ్ళీ తలలు పుట్టేస్తున్నాయి. రావణస్య శిరోచ్ఛిందత్ శ్రీమజ్వలిత కుండలం తచ్చిర పతితం భూమౌ దృష్టం లోకైస్త్రిభిస్తదా తస్యైవ సదృశం చాన్యత్ రావణస్యోత్తితం శిరః ప్రక్షిప్రం క్షిప్రహస్తేన రామేణ క్షిప్రకారిణ ద్వితీయం రావణ శిరః ఛిన్నం సంయతి సాయకైః ఛిన్నమాత్రం తు తచ్చీర్షం పునరన్యత్ స్మదృశ్యతే తదప్యసని సంకాశైః ఛిన్నం రామేణ సాయకైః ఏవమేకశతం ఛిన్నం శిరసాం తుల్యవర్చసాం. రామచంద్రమూర్తి బాణం తీసి ఒక తలని కొడితే ఆ తల తెగిలా కింద పడగానే మళ్ళీ తల వచ్చేస్తోంది. రెండో తలని కొడితే తెగి పడగానే తల వచ్చేస్తోంది.
వందల మార్లు తలలు తెగి కింద పడిపోయాయి. ఎన్ని వందల మార్లు తెగి పడిపోయాయో అన్ని వందల మార్లు మళ్ళీ ఆ తలలు లేచి శరీరానికి అంటుకున్నాయి. ఆశ్చర్యపోయినటువంటి రామచంద్రమూర్తి మరింతగా ఖేదాన్ని పొందారు. ఏమిటిది, తలలే తించేసినా మళ్ళీ పుట్టేస్తున్నాయి. నేను ఏ బాణంతో వాలిని కొట్టానో ఆ బాణాన్ని ప్రయోగించినా రావణుడు చావలేదు. ఏ బాణంతో 7 సాలవృక్షములను కొట్టానో ఆ బాణం ప్రయోగించినా రావణుడు చావలేదు. ఏ బాణంతో 14,000 మంది కరదూషణాదుల్ని కొట్టానో ఆ బాణంతో కొట్టినా రావణుడు చావలేదు. ఎన్ని అస్త్రములున్నాయో అన్నిటిని ప్రయోగించినా రావణుడు మరణించలేదు. ఎన్ని నారాచమానములను ప్రయోగించినా రావణుడు నిహతుడు కాలేదు. అసలు ఈ రావణుడు ఎలా నిహతుడవుతాడు అని ఇంతటి రామచంద్రమూర్తి ఖేదాన్ని పొందారు. అప్పుడు ఇంద్రుని యొక్క సారథి అయిన మాతలి వెనక్కి తిరిగి రాముణ్ణి చూసి అన్నారు, అద సంస్మారయామాస రాఘవం మాతలిస్తదా అజానన్నివ కిం వీర తమ్మేనం అనువర్తసే విసృజాస్మై వధాయత్వం అస్త్రం పైతామహం ప్రభో వినాశకాల కదితో యస్సురై సోద్యవర్తతే. కనపడుతున్న నిమిత్తములను బట్టి, రావణుడు పొందుతున్న నీరసాన్ని బట్టి, రావణుడికి అస్త్రములు జ్ఞాపకం రావట్లేదు అన్న స్థితిని బట్టి వినాశకాలము దాపురించింది రావణుడికి. ఇప్పుడే రామ, దివ్యమైన అస్త్రాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోలేకపోతున్నావు. ఇన్ని వేల బాణములు నీ మీద పడ్డంలో, నువ్వు బాణములను ప్రయోగించడంలో నీకు జ్ఞాపకం రాలేదు. నీ దగ్గర పైతామహాస్త్రం ఉంది. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అధిష్టానముగా కలిగినటువంటి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించు. యం తస్మై ప్రథమం ప్రాదాత్ అగస్త్యో భగవాన్ ఋషి బ్రహ్మదత్తం మహాబాణం అమోఘం యుధివీర్యవాన్. ఆ బాణాన్ని నీకు అగస్త్య మహర్షి ఉపదేశం చేశారు. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు ఆ బాణాన్ని నిర్మాణం చేశారు. నిర్మాణం చేయడం అంటే ఆ మంత్రాన్ని చతుర్ముఖ బ్రహ్మగారే సంకల్పం చేశారు. ఆ మంత్రాన్ని అభిమంత్రిస్తే బాణం మీద బ్రహ్మణా నిర్మితం పూర్వం ఇంద్రార్థం అమితౌజస దత్తం సురపతే పూర్వం త్రిలోక జయకాంక్షిణః. 3 లోకములను ఇంద్రుడు జయించాలన్న కాంక్షతో ఆ బ్రహ్మగారు ఆ అస్త్రాన్ని నిర్మాణం చేసి దేవేంద్రుడికి ఉపదేశం చేశారు. ఆ తరువాతి కాలంలో దాన్ని అగస్త్య మహర్షి పొందారు. అగస్త్య మహర్షి పొందడానికి కారణం అది రాముడికి అందాలని. కాబట్టి దాన్ని నీకు అగస్త్య మహర్షి ఇచ్చారు. ఆ బ్రహ్మాస్త్రం నువ్వు గుర్తు చేసుకోలేదు రామ. నువ్వు ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యాలి. యస్య వాజేషు పవనః ఫలే పవన భాస్కరౌ శరీరమాకాశమయం గౌరవే మేరుమందరౌ జజ్వల్యమానం వపుషా సుపుంఖం హేమభూషితం తేజసా సర్వభూతానాం కృతం భాస్కరవచ్చసం సధూవమివ కాలాగ్నిం దీప్తం అసీవిషం యథా పరనాగాశ్వబృందానాం భేదనం క్షిప్రకారిణం ద్వారాణాం పరిఘాణాంచ గిరీణామపి భేదనం నానారుదిరసిక్తాంగం మేధోదిగ్ధం సుదారుణం వజ్రసారం మహానాదం నానా సమితిదారణం సర్వవిత్రాసనం భీమం శ్వసంతమివ పన్నగం. దాని బరువులో మేరు పర్వతం, మందర పర్వతం ఎంత బరువు ఉంటాయో అంత బరువుని పొందుతుంది ఆ మంత్రాన్ని అభిమంత్రించగానే బాణం. దాని రెక్కలలోకి వాయుదేవుడు ప్రవేశిస్తాడు. దాని ములికిలోకి అగ్ని సూర్యుడు ప్రవేశిస్తారు. ఆ బాణం విడిచిపెట్టగానే అభిమంత్రించేది వాయువేగంతో వెడుతుంది. అది పెద్ద పెద్ద పర్వతములను కూడా చూర్ణం చేసేస్తుంది. అది కొవ్వు చేత పూత పూయబడి ఉంటుంది. అది అపారమైనటువంటి తేజస్సుతో ఉంటుంది. మహాసర్పం ఎలా మెరుస్తుందో అలా మెరుస్తుంది. ఎవరి మీద ప్రయోగించారో ఆ పురద్వారములను, తోరణములను, పర్వత శిఖరములను, ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా గడగడ ఆడిస్తుంది. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం ప్రారంభం చేస్తే చాలు సముద్రం కలత చెందుతుంది. భూమి అంతా కూడా కదులుతుంది. పర్వతములు క్షోభిస్తాయి. అంత భయంకరమైనటువంటి అస్త్రము రామాది. అటువంటి అస్త్రాన్ని ప్రయోగం చేస్తే ఎంతకాలంగానో ఆహారం కోసం ఎదురు చూస్తున్నటువంటి కాకులకు, గ్రద్దలకు, రాబందులకు పుష్కలంగా ఆహారం దొరుకుతుంది. అంటే ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేత అంతమంది నిహతులైపోతారు. అటువంటి అస్త్రం నీ దగ్గరుంది కాబట్టి వానరులకు ఆనందమును కలిగించేది, ఇక్ష్వాకు వంశానికి కలిగినటువంటి భయాన్ని పోగొట్టేదైనటువంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని నువ్వు అభిమంత్రించు అన్నారు. అనేటప్పటికీ వెంటనే రామచంద్రమూర్తికి బ్రహ్మాస్త్రం జ్ఞాపకానికి వచ్చింది. ఒక్కసారి సావధాన చిత్తుడై బాగా నిర్మలమైన బుద్ధిని కల్పించుకొని ఆలోచించి బ్రహ్మాస్త్రాన్ని బాగా జ్ఞాపకానికి తెచ్చుకొని మెరిసిపోతున్నటువంటి బాణాన్ని ఒకదాన్ని తన
అక్షయబాణ తూణీరంలోంచి తీసి దాని మీదకి ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి మెరిసిపోతున్నటువంటి తన యొక్క ఆ ఇంద్ర చాపంలోకి ఆ వింటినారికి తొడిగి ఆకర్ణాంతము లాగి ఆ బాణాన్ని ఒక్కసారి విడిచిపెట్టారు. ఆ ధనస్సు నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణం అపారమైన తేజస్సు విరజిమ్ముతూ బయలుదేరి ముందుకు ప్రయాణం చేసింది. సవిసృష్టో మహావేగ శరీరం తకరశర బిభేద హృదయం తస్య రావణస్య దురాత్మన రుజిరాక్త సవేగేన జీవితం తకరశర రావణస్య హరన్ ప్రాణాన్ వివేశధరణీతలం సశరో రావణం హత్వా రుజిరాద్రీకృతఛవి కృతకర్మా నిభృతవత్ స్వతూణీం పునరాగమత్. అప్పుడు ఆ విడిచిపెట్టబడినటువంటి బ్రహ్మాస్త్రం ఉత్తర క్షణంలో ఆ రావణాసురుని యొక్క వక్షస్థలంలోకి దూరి అది ఆ కింద ఉన్నటువంటి భూమిలోకి ప్రవేశించి నెత్తుటితో కూడినదై భూమిలోకి వెళ్ళి బాగా గుచ్చుకుని పైకి లేచి మళ్ళీ వచ్చి రామచంద్రమూర్తి యొక్క అక్షయబాణ తూణీరంలోకి ప్రవేశించింది. అంతే, చేత పట్టుకున్నటువంటి ధనస్సుని విడిచిపెట్టేసిన వాడై గుండెలలోంచి నెత్తురు కారిపోతుండగా ఒక్కసారి 10 తలలతో కూడినటువంటి రావణుడు రథం మించి డుళ్ళి నెత్తుటితో కింద యుద్ధభూమిలో పడిపోయాడు. అంతే, పడిపోగానే ఒక్కసారి పైన ఉన్నటువంటి దేవతలు, మహర్షులు, యుద్ధభూమిలో ఉన్నటువంటి వానరులు అందరూ కూడా సంతోషంతో భేరీలు, ఢంకాలు అన్నింటినీ మోగించారు. తతో వినేదు సంహృష్ట వానరాజితకాసిన వదంతో రాఘవ జయం రావణస్య చ తద్వధం. మహానుభావుడు అంత కష్టపడి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి రావణాసురుణ్ణి వధించి మానవ జాతికి కీర్తి తెస్తే లోకంలో ఎక్కడ చూసినా జయ జయధ్వానాలే, ఎక్కడ చూసినా భేరీల యొక్క నాదాలే. ఆకాశంలోంచి పుష్ప వృష్టి కురిసింది ఆయన మీద. జై అనండి, జై జై. ఆ విధంగా రావణ వధ జరిగిపోయింది. అందరూ, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. ఒక్కసారి అకస్మాత్తుగా ఆకాశంలోంచి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఆ పుష్పవృష్టిలో రామచంద్రమూర్తి పూర్తిగా తడిసిపోయారు. అందరూ వచ్చి ఎంతో సంతోషంతో వానరులు కిలకిలధ్వనులు చేశారు. అకస్మాత్తుగా తమ ప్రభు రథంలోంచి డుళ్ళి కింద పడగానే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా భయపడిపోయిన వారై తలో దిక్కుకి పారిపోయారు. ఎవ్వరినీ విడిచిపెట్టకుండా వానరులు వెంటపడి రాక్షసులందరినీ సంహరించారు. అక్కడితో సాధు సాధితివాగ్ర్యా దేవతానాం మహాత్మనాం. సాధు సాధు భళి భళి అంటూ దేవతలందరూ కూడా పొంగిపోయారు. ఎక్కడ చూసినా రామో రామో రామ, ఆహా ఏమి రాముడు ఏమి రాముడు. 10 తలలు 20 చేతులున్న రావణాసురుణ్ణి అహోరాత్రములు యుద్ధం చేసి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం పొంది అన్ని వేల బాణములతో కొట్టిన నిగ్రహించుకుని బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి రావణుణ్ణి సంహరించిన మహానుభావుడు మొనగాడంటే రామచంద్రమూర్తి. ఒక్కనాడు ధర్మం తప్పకుండా ఇంత గొప్ప యుద్ధం చేసి ఆ విజయాన్ని సాధించినటువంటి రామచంద్రమూర్తి యొక్క జయమే జయము అని నరలోకంలో కాదుట, దేవతాలోకాల్లో, అన్ని లోకాల్లో ఈ విజయోత్సవ వేడుకలు చేసుకున్నారు. ఎంత పొంగిపోయారో. ఎవరి నోట విన్నా రామకథే, ఎవరి నోట విన్నా రావణవధే, ఎవరి నోట విన్నా రామ పరాక్రమమే, ఎవరి నోట విన్నా రామ జయమే. కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. పరమ సంతోషం. లంకాపట్టణం అంతా కూడా నిశ్శేషంగా రాక్షసులు లేకుండా నిర్మూలింపబడింది. లోకమంతా శాంతి పొందింది. ఇంతకాలం ఎవడు ధర్మానికి హాని కల్పించాడో వాడు నశించిపోయాడు. ఎవడు శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠం దగ్గర ద్వారపాలకులుగా ఉండగలిగిన వాడో, ఎవడు నీచయోనిలోకి ప్రవేశించాడో వాడు శాప విమోచనమై మళ్ళీ జయ విజయులుగా బతకగలిగినటువంటి అదృష్టాన్ని పొందాడు. ఏ నరులు కీర్తి లేక ఆ నరులంతటి వారు అనిపించుకున్నారో అటువంటి నరులు రావణాసురుణ్ణి కూడా నిగ్రహించగలిగినంతటి ధర్మం పాటించగలిగినటువంటి శక్తి, రావణాసురుణ్ణి నిర్జించగలిగిన శక్తి నరుడికే ఉందని నరుడి యొక్క వైభవాన్ని చాటి చెప్పిన రామచంద్రమూర్తి నరుడిగా పుట్టినందుకు నరులు పండగే చేసుకున్నారు, సంతోషపడిపోయారు. అందుకే నరుడిగా పుట్టినవాడు రామకథ వినకపోతే, రాముని యొక్క పట్టాభిషేకంలో పాల్గొనకపోతే, రామచంద్రమూర్తికి జయ జయధ్వానం చేయకపోతే, రాముణ్ణి పూజించకపోతే, శ్రీరామ వ్రాయకపోతే, శ్రీరామ చుట్టకపోతే, రామాలయాన్ని దర్శించకపోతే వాడు కృతజ్ఞుడై ఉంటాడు. కాబట్టి అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి రావణ వధ చేశారు. ఇక రేపు
కించిత్ మనసుకి కాస్త కష్టం అనిపించేటటువంటి ఘట్టం ఒక్కటే ఉంటుంది, సీతమ్మ తల్లి అగ్నిప్రవేశం. ఇంకా తర్వాత మనందరం పట్టాభిషేకం దిశగా ప్రయాణం చేస్తాం. అటు